పోలీసులపై ఎదురుదాడి ప్రధానంగా చూస్తే శాంతిప్రసాద్ గారు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నేర్పించే ఎక్కాలు ఎక్కడితో ఆగో, వచ్చేటప్పటికి హెచ్చవేతలతో వస్తాయన్నారు పేర్నాని గారు. అంటే ఏంటి హెచ్చవేతలతో వస్తాయంటే ఏంటి సార్? అది ఒకసారి మీకు అర్థమైతే ఏమైనా క్లారిఫికేషన్ ఇస్తారా? మీకు నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను, మా బందరోడు మాట్లాడే మాటలకి అర్థాలు ఉండవు, దానికి ఏమి మేము పట్టించుకోము. మా జగన్ రెడ్డి భాషలో చెప్పాలంటే సమానంగా చూస్తాము. ఇక వాడి గురించి నన్ను కామెంట్ చేయమంటే వద్దు, మాజీ మంత్రి ఆయన, గౌరవంగా మనం ఆయన సంబోధిస్తాం. అతని మాటలకి నేను చెప్తున్నా, అతని మాటలకి కామెంట్ చేయమంటే నేను మాట్లాడను. ఓకే ఓకే. అతని స్థాయికి మేము దిగజారి మాట్లాడడం, అందుకనే మేము అతన్ని తిరస్కరించాం. కాబట్టి అతని గురించి నన్ను అడగద్దు. తనకు తానేమో ప్రకటించుకున్నాడు తను ఎటువంటి జంతువు అనేది. ఎక్కడ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించుకున్నాడు. ఆ జంతువు లక్షణం ఏంటి? కరెక్ట్. నేను చేయగలిగింది ఏం లేదు. మేము దాంతో పాటు సమానంగా మరగమంటారా? మా వల్ల కాదు. ఇక సోషల్ మీడియాకి వస్తే ఒక పద్ధతి పాడు లేకుండా జుగుప్సాకరంగా, అసభ్యంగా, అశీలంగా మా పార్టీ వాడు పెట్టినా సరే, ఇది ఇతర పార్టీ వాళ్ళపైన కఠినమైన శిక్షణ ఉండాల్సిందే. బాధ్యత అనేది ఉండాలి సమాజంలో. ఒక భాష మీద గౌరవంతో వాళ్ళు మాట్లాడాలా, లేదు ఒక ఇష్యూ మీద మాట్లాడాలనుకున్నప్పుడు ఆ ఇష్యూని రైజ్ చేసి వాళ్ళ అభిప్రాయ కోణంలో దాన్ని ఏ రకంగా చేస్తే బాగుంటుంది, అది ఏ రకంగా జరగట్లేదు, అది ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదా, ప్రతిపక్షం దాని మీద సరిగ్గా స్పందన అవ్వట్లేదా అనే దాని మీద వారి యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు. సోషల్ మీడియా వేదిక దానికి వాడుకుంటే చాలా ఫలవంతంగా, అర్థవంతంగా ఉంటుంది. అలా కాకుండా ఎదుటివాడిని బూతులు తిడటం కోసము, ఎదుటి వాళ్ళని కించపరచడం కోసం, ఎదుటి వాళ్ళని ఆత్మీయత శీలహరణం చేయడం కోసం, వారి కుటుంబంలో ఉన్న మహిళల్ని చాలా దారుణంగా వేధింపులు గురి చేయడం కోసం చేస్తానంటే బట్టికి చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. గతంలో ఉన్న చట్టానికి అంత పెద్ద కోరలు లేదు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ చట్టంలో నేను కొత్తగా ఖాయం చేసిన పదం ఏంటంటే పంగనామాల సెక్షన్. అంటే 3(1) ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటాం, తెలుగులో వ్యవస్థీకృత నేరాలు. ఆ వ్యవస్థీకృత నేరాల్లో సైబర్ క్రైమ్ కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అండ్ పార్సల్. అది వరుసగా చేసుకుంటూ వెళితే ఇది గమనించాలి. ఆ నేరాన్ని ఒక వరుసగా ఒక వ్యక్తి కానీ, కొంతమంది వ్యక్తులతో కలిపి కానీ, ఒక గ్రూప్ గా కానీ, లేకపోతే ఇండివిజువల్ గా కానీ చేసుకుంటూ వెళితే ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద వస్తుంది. ఆ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కానీ ఒకసారి నేరస్తుడిగా అతను వెళితే శిక్ష తక్కువలో తక్కువ 5 సంవత్సరాలు, ఎక్కువలో ఎక్కువ జీవితకాలం. అతను చేసిన నేర స్థాయిని బట్టి. ఎందుకంటే ఇప్పుడు చట్టానికి పదును వచ్చింది, కోరలు తొడిగారు. మేము అదే చెప్తున్నాం, గతం నుంచి కూడా చెప్తున్నాం, మీరు మారండి. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళంతా నిరుద్యోగ యువత ఎక్కువ మంది. వాళ్ళకు ఉన్న బలహీనతను వాడుకుని వాళ్ళకి డబ్బు ఆశ చూపించో, ఇంకేదో ఆశ చూపించో, వ్యామోహం కలిగించో వాళ్ళతో ఇటువంటి పనులు చేయించుతున్నారు. మాకు ఈ కూటమి ప్రభుత్వానికి అటువంటి కక్ష రాజకీయాలు తీర్చుకునే ఇది చిన్న చిన్న వ్యక్తుల మీద, అంటే మీరు చెప్పండి పిత్తబరికల లాంటి వ్యక్తుల మీద మేము కక్ష తీర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. వాళ్ళకి ఛానల్లో మేము 5 నెలల పాటు అవకాశం ఇచ్చాం మారమని. మారిన వాళ్ళు తక్కువలో వెళ్ళిపోతారు, మారిన వాళ్ళు దాని యొక్క కర్మఫలం అనుభవిస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్య అదే రకంగా ట్వీట్ చేశారు. ఇక్కడ నేను ఒక ఉదాహరణ చెప్తాను సార్. నేను లీగల్ సెల్ హెడ్ గా ఉన్నప్పుడు జనసేన స్టేట్ లో, అంటే ఇది 2019 ఆ ప్రాంతాల్లో జరిగింది. పంచి ప్రభాకరను, కడారి దీపిక అని అమెరికాలో ఉండేవాళ్ళు. హార్డ్ కోర్ జగన్ రెడ్డి అభిమానులు. అయితే ఏంటంటే ఈ మా వాళ్ళు పంచి ప్రభాకర్ మీద కాకుండా ఒక అమ్మాయి కడారి దీపిక మీద, ఆమె పవన్ కళ్యాణ్ అతని కుటుంబ సభ్యుల మీద మాట్లాడుతుందని ఒక 2 జన సైనికులు మా వ్యక్తులు చాలా అసహ్యమైన ఫోటోలు పెట్టారు ఆ అమ్మాయి గురించి. ఆ అమ్మాయి ఆఫ్ నేకెడ్ ఫోటోలు పెట్టారు. ఓకే ఓకే. ఫేస్బుక్ లో, వాట్సాప్ లో పెట్టేటప్పటికి ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఇక్కడ హైదరాబాద్ లో ఉంటారు. తెలంగాణలో హైదరాబాద్ లో అనుకుంటున్నాను. వాళ్ళు ఒక కేసు పెట్టారు.
వాళ్ళ అమ్మాయి యొక్క ఫోటోలు చూసి వాళ్ళు తట్టుకోలేక కేసు పెట్టారు. ఉమ్, పెడితే ఈ వీళ్ళకి పార్టీ పరంగా ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పేసి నా దగ్గరికి పంపించారు. ఉమ్, అసలు మీరు ఏం పెట్టారు, మీ మీద కేసు ఏంటి, మీరు ఏం సోషల్ మీడియాలో పెట్టారు చూపించమని నేను వాళ్ళను వాట్సాప్ లో ఫార్వర్డ్ చేయమని నా నెంబర్ ఇచ్చాను. ఉమ్, వాళ్ళు పెట్టి చూసిన తర్వాత నాకు విపరీతంగా బీపీ తండ్రి వచ్చింది. ఇక వాళ్ళకి ఫోన్లు చేసి బూతులను మొదలుపెట్టారు. ఉమ్, బూతుల్లో మొదలుపెట్టి ఎవడు పెట్టమన్నాడు మిమ్మల్ని, పవన్ కళ్యాణ్ సిద్ధాంతపరంగా విభేదించమంటున్నాడు. మహిళలు అంతకుముందే శ్రీరెడ్డి వ్యాఖ్యానం చేసింది, కానీ శ్రీరెడ్డిని కూడా మేము ఎప్పుడు మాట్లాడాలి. అవును. అంత మాట్లాడిన వ్యక్తినే ఆయన గౌరవించి మీరు ఆమెను ఇటువంటి తిరస్కారం దోషం పోషం చేయొద్దంటున్నాడు. ఈ అమ్మాయి జగన్ రెడ్డి మీద అభిమానంతో తను పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తూ పెడుతుంది. మీరు వ్యతిరేకిస్తే ఆమె భావజాలాన్ని, ఆమె పెట్టిన పోస్టులను వ్యతిరేకించండి. ఉమ్, మీకు ఓపిక దీర్ఘంగా దానికి సంబంధించిన సమాధానాలు రాయండి. అంతేకాని ఆమె యొక్క శీలాన్ని కించపరిచేలాగా ఆ వ్యక్తిగతమైన ఫోటోలు తీసుకొచ్చి మీరు ఈ రకంగా పెడతాం పద్ధతి కాదు, నేను మీ కేసులు పార్టీ పరంగా టేకప్ చేయాలని చెప్పాను. ఉమ్, నాకు కొద్దిగా పై స్థాయి నుంచి అంటే పవన్ కళ్యాణ్ గారు కాదు, ఉమ్, పై స్థాయి నుంచి కొద్దిగా చేయించమని చెప్పండి అని చెప్పి ఫోన్లు వస్తే ఉమ్, ఒకే ఒక అంశంలో అయితే చేస్తాను. ఉమ్, నాకు నేరుగా పవన్ కళ్యాణ్ గారు ఈ ఫోటోలు చూసి ఆయన ఆదేశిస్తే నేను పార్టీ పరంగా టేకప్ చేస్తానని చెప్పాను. ఓకే. అప్పుడు కూడా నేను రిజర్వ్ చేసుకుంటాను ఉమ్, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు నాతో మాట్లాడితే అన్న. ఉమ్, వీళ్ళందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఆ ఫోటోలు చూపిస్తే వీళ్ళని కుక్కర్ కొట్టాడు కొడతాడండి. అంతేగా. ఉమ్, అప్పుడు వాళ్ళని ప్రైవేట్ పీడలు ఎంగేజ్ చేసుకోండి, మీరు చావండి. ఉమ్, అదే ఏ పంచి ప్రభాకర్ మీరు తిట్టినట్లయితే ఈ రకంగా మాట్లాడినా నేను డిఫెండ్ చేయడానికి నేను సిద్ధపడేవాడినేమో, లేదా ఎవరితో నాకు లోకల్ ఉన్న జనసేన అడ్వకేట్లు నేను పురమాయించేవాడిని. ఉమ్, కానీ మీరు క్షమించడానికి ఘోరం అన్న. ఉమ్, నేను ఎందుకు చెప్తానంటే ఈ మధ్య ఈ డిబేట్లకు, ఈ సోషల్ మీడియా డిబేట్లకు వచ్చే ముందు కూడా నేను కొన్ని చూశాను. భారతీ రెడ్డి గారి మీద పెట్టి కూడా చూశాను. మనిషి అనేవాడు ఎవడు కూడా సహించలేనివాడు. అంతే కదా సార్. ఎస్, ఇప్పుడు భారతీ రెడ్డి సాక్షి యజమాని, జగన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి భార్య, ఒక మాజీ ముఖ్యమంత్రి కోడలు. అందులో అంతకు మించి పబ్లిక్ లైఫ్ లోకి రాలా, అవును. రాజకీయాలకు నేరుగా రాలా. భర్తకు సహాయ సహకారం అందిస్తే అది వేరు విషయం. కానీ ఆమె మీద కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మేము ఎట్లయితే బాధపడుతున్నాం పవన్ కళ్యాణ్ గారి భార్య పిల్లల మీద, అసలు రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎట్లయితే బాధపడుతున్నారో, వాళ్ళ అధినేత భార్య మన భువనేశ్వర్ గారి మీద పెట్టిన దాని మీద కానీ, వాళ్ళ కోడల గారి మీద పెట్టిన దాని మీద కానీ మేము అట్లనే బాధపడుతున్నాం. అంతే కదా. మేము ఈ బాధపడుతూ అదే పనులు చేసిన ఎవడైనా ఉంటే వాళ్ళని మేము ఎట్లా సమర్థిస్తాం? అదే ఒకటి శాంతిప్రసాద్ గారు, ఎవరైతే జుగుప్సాకరంగా సోషల్ మీడియాలో పోస్టులు ఎవరైనా పెడితే వారికి జనసేన పార్టీ లీగల్గా సపోర్ట్ చేయదు. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో చేయదు, మీకు ఆన్ రికార్డ్ నేను హామీ ఇస్తున్నా. రైట్, రైట్. అసభ్యకరమైన జుగుప్సాకరమైన పెట్టితే ఇప్పుడు జగన్ రెడ్డి మీద వ్యతిరేకతతో, జనసేన మీద ప్రేమతో, అధినాయకుడి మీద ప్రేమతో, మా అధినాయకుడి మీద ప్రేమతో విమర్శిస్తూ పెడితే అది రాజకీయ విమర్శ అంటాం. అది కూడా భాష కూడా సవ్యంగా ఉండాలి. పార్లమెంటరీ కొంత గాడి తప్పినా పర్లేదు, కానీ సవ్యంగా బట్టి భాష ఉండాలి. అది దాటి వెళితే వాళ్ళ ప్రైవేటు న్యాయవాదులు పెట్టుకోవాల్సిందే, వాళ్ళు కేసులు చేసుకోవాల్సిందే. రైట్, రైట్. మళ్ళీ వస్తాం సార్.